తెలుగు చలనచిత్ర రంగంలో 5 దశాబ్దాలకు పైగా నటించిన ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బహుకరించే రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత. ఇతను 500కు పైగా సినిమాల్లో విభిన్న తరహా పాత్రలను పోషించారు. ఆయన మరెవరో కాదండి, మహానటుడు అయిన గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. చలనచిత్ర రంగానికి ఈయన చేసిన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము కళాప్రపూర్ణ బిరుదులతో సత్కరించింది. అయితే గుమ్మడి వెంకటేశ్వరరావు గారు జూలై 9, 1927న గుంటూరు జిల్లాలోని తెనాలి దగ్గర రావికంపాడు అనే చిన్న గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి బసవయ్య, తల్లి బుచ్చమ్మ. ఈయనకి 3 తమ్ముళ్ళు, ఒక చెల్లి కూడా ఉన్నారు. కుటుంబ సభ్యుల ఆప్యాయతానురాగాల మధ్య గారాపంగా గుమ్మడి జీవితం గడిచింది. మొదట ఉమ్మడి కుటుంబంలో పెరిగిన కారణంగా బంధాలు, అనుబంధాలు అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి ఆయనకు ఒక అవకాశమే కలిగింది. ఉమ్మడి కుటుంబం వాతావరణంలో పెరిగిన గుమ్మడి గారి జీవితం అతని నట జీవితంలో ప్రతిఫలించి సాత్విక పాత్రలను అతను జీవించడానికి సహకరించింది. తన తండ్రి బసవయ్య, పెదనాన్న నారయ్యలు రక్త సంబంధంతోనే కాక స్నేహానుబంధంగా మెలిగేవారని గుమ్మడి పలుమార్లు గుర్తు చేసుకునేవారు. అయితే గుమ్మడి వెంకటేశ్వరరావు గారి నాయనమ్మకు అమ్మమ్మ గారు 103 సంవత్సరాలు జీవించడం వీళ్ళ కుటుంబంలో ఇంకో విశేషం. గుమ్మడి గారి ప్రాథమిక విద్య నుండి స్కూల్ ఫైనల్ వరకు సొంతూరైన రావికంపాడులో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్లూరులో ఉన్నత పాఠశాలలో జరిగింది. అక్కడ అతను SSLC వరకు చదువుకున్నారు. ఈ దశలోనే ఇతను తన ఊరిలో పుచ్చలపల్లి సుందరయ్య గారి ఉపన్యాసంతో ప్రభావితుడై కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితుడయ్యారు. గుమ్మడి గారు ప్రతి నిమిషం కమ్యూనిస్టు పార్టీ గురించే ఆలోచిస్తూ, కమ్యూనిస్టు సాహిత్యం చదువుతూ, స్నేహితులతో చర్చిస్తూ ఉన్న ఆయన భావాలను చూసి ఇంట్లో వాళ్ళు ఆందోళన చెందేవారు. అందుకే వారు ఆ ఊరి మున్సిపల్ అయిన దొడ్డపినేని బుచ్చిరామయ్యను కలిసి అతను మనసు మార్చారు. అయినా వారికి గుమ్మడి మీద సరైన నమ్మకం కుదరలేదన్నది వాస్తవం. వివాహానంతరం గుమ్మడి గుంటూరు హిందూ కళాశాలలో చేరడానికి అతనితో వెళ్లిన కొంతమంది పెద్దవాళ్ళు గుమ్మడి కమ్యూనిస్టు భావాలతో ప్రభావితుడై ఉన్నాడని, అందువల్ల కళాశాలలో సీట్ ఇవ్వొద్దని అభ్యర్థన చేయడం వారికి గుమ్మడి మీద విశ్వాసం కలగలేదన్న దానికి నిదర్శనం. స్వాతంత్ర పోరాట వీరుడైన కళాశాల ప్రిన్సిపల్ దానికి అంగీకరించలేదు. విద్యార్థులలో చాలా మందికి రాజకీయ ప్రవేశం ఉందని, తాము వారిని సరైన త్రోవలో నడిపించగలమని పెద్దలకు నచ్చచెప్పి కళాశాలలో చేర్చుకున్నాడు. అయితే గుమ్మడి గారి వివాహం ఎన్నో వివాదాలతోనే జరిగిందని చెప్పుకోవాలి. గుమ్మడి గారు SSLC వరకు మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యారు. ఆ తర్వాత విద్యాభ్యాసం గుంటూరు హిందూ కాలేజీలో చదవాలనుకున్నారు. దానికి అంగీకరించిన పెద్దవారు మాత్రం అతనికి ముందున్న కమ్యూనిస్టు ఆసక్తిని తలచి దారి తప్పి వ్యవహరిస్తారని భావించి ఉన్నత విద్యకు అంగీకరించక వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అప్పటికి అతని వయసు 17 సంవత్సరాలు మాత్రమే. పెద్దల వివాహ ప్రయత్నాలు వద్దని చెప్పగలిగే మనస్సు అప్పుడు గుమ్మడి గారికి లేకపోయింది. పెద్దల మాటలకు ఎదురు చెప్పలేక ఆయన వివాహం 1944లో పెద్దల సమక్షంలో నాయనమ్మకు అమ్మమ్మైన 103 సంవత్సరాల వృద్ధురాలు నాయనమ్మ, అమ్మమ్మల వంటి పెద్దల ఆశీర్వచనాలతో లక్ష్మీ సరస్వతితో వివాహం జరిగింది. గుమ్మడిని తన కుమారుడిగా భావించిన అతని అత్తగారు వివాహానంతరం అతను చదువుకోవాలనే కోరికను గమనించి గుంటూరు హిందూ కాలేజ్లో ఉన్నత విద్యాభ్యాసానికి సహకరించారు. అత్త సహకారంతో గుంటూరు హిందూ కాలేజ్లో ఇంటర్ వరకు 1944 నుండి 1946 వరకు చదువుకున్నారు. అయితే అతను సహ విద్యార్థి ప్రముఖ చలనచిత్ర నటి అయిన శ్రీరంజని కుమారుడైన M. మల్లికార్జున సహచర్యంతో అతను కలిగిన విపరీతమైన చలనచిత్ర మోహం వలన ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. ఈ అపజయంతో పెద్దవారంతా కలిసి ఇంటికి పిలిపించి ఈయనకు వ్యవసాయపు పనులను అప్పగించారు. అంతటితో ఆయన విద్యార్థి జీవితం ముగింపుకు వచ్చింది. గుమ్మడి వెంకటేశ్వరరావు గారి రంగస్థల జీవితం యాదృచ్ఛికంగానే జరిగిందని చెప్పుకోవాలి. అతను 8వ తరగతి చదువుతున్న సమయంలో ఉపాధ్యాయుని ఆదేశంతో పేద రైతు అనే నాటకంలో వయోవృద్ధుడైన పేద రైతుగా నటించారు. ఆ నాటకంలో అతను నటనకు ఒక గుర్తింపు లభించింది. అలా అతను రంగస్థల అనుభవం మొదలైంది. విద్యాభ్యాసం ముగించి గ్రామానికి తిరిగి వచ్చి వ్యవసాయ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీరిక లభించినప్పుడల్లా గ్రామ గ్రంథాలయంలో పుస్తకాలను చదవటం అలవాటుగా ఉండేది. పుస్తకాలంటే అతనికి విపరీతమైన ఆసక్తి కలిగేది. అలా పుస్తకాలు ఎక్కువగా చదువుతున్న సమయంలోనే వీరాభిమన్యు అనే నాటకం చదవడం జరిగింది. ఆ కాలంలో నాటకాలంటే పద్యాలు ఎక్కువగా, వచనం తక్కువగా ఉండేది. కానీ ఈ నాటకంలో వచనం ఎక్కువగా ఉండటం అతనికి ఆసక్తిని కలిగించింది. అదే నాటకాన్ని కొంతమంది స్నేహితులతో కలిసి సొంత ఖర్చుతో ఆ నాటకాన్ని రంగస్థలానికి ఎక్కించి అందులో తాను దుర్యోధనుడి పాత్రను అభినయించారు. ఆ నాటకానికి లభించిన ప్రాచుర్యం ప్రముఖ దుర్యోధన పాత్రధారి మాధవపెద్ది వెంకటరామయ్య వరకు చేరింది. ఒకసారి అతన్ని మాధవపెద్ది వెంకటరామయ్య గారు స్వయంగా పిలిచి అతనికి దుర్యోధన పాత్రకు ఎలా మెరుగు పెట్టాలో నేర్పించి అబ్బురపరిచారు. ఆ తర్వాత వారిరువురికి పెరిగిన పరిచయం మాధవపెద్ది వెంకటరామయ్య నాటకంలో గుమ్మడి వెంకటేశ్వరరావు గారు దుర్యోధన పాత్ర వహించి మాధవపెద్ది వెంకటరామయ్య కర్ణ పాత్రను వహించి నటించే వరకు వచ్చింది. ఆ నాటకం అయిపోయిన వెంటనే గుమ్మడి వెంకటేశ్వరరావు గారితో
నాటకం బాగా చేశావు, కానీ నాటకంలో నటించడానికి కావలసిన ఆంగిక అభినయం కంటే సాత్విక అభినయం అధికంగా ఉంది. చలనచిత్రాల్లో ప్రయత్నిస్తే అభివృద్ధిలోకి వస్తావు అని సలహా ఇచ్చారంట మాధవపెద్ది వెంకటరామయ్య గారు. దాంతో గుమ్మడి గారి మనసంతా చలనచిత్ర రంగం వైపు పరుగు తీసింది. సినిమా రంగంపై గుమ్మడి వెంకటేశ్వరరావు గారికి ఉన్న విపరీతమైన మోహానికి మాధవపెద్ది వెంకటరామయ్య గారి మాటలు కూడా తోడయ్యాయి. ఆ సమయంలో అతని తోడలుడు వట్టికోటి రామకోటేశ్వరరావు గారు అతని మీద ఉన్న అభిమానంతో తెనాలిలో ఆంధ్ర రేడియోస్ అండ్ ఎలక్ట్రానిక్స్ అనే షాప్ పేరుతో వ్యాపారం పెట్టించారు. వ్యాపారం పెట్టిన నటనా వాసనలు అతన్ని వదిలేవి కాదు. దాని కారణంగానే షాపు నాటక సమాజానికి కార్యాలయంగా మారింది. వ్యాపారం నష్టాలను చవిచూసింది. కుటుంబం 2 పిల్లల వరకు పెరిగింది. అప్పుడే తెనాలిలో అతన్ని కలిసిన తోటి విద్యార్థి అయిన మల్లికార్జునరావు చలనచిత్రాల్లో నటించమని మళ్ళీ సలహా ఇచ్చారు. అప్పుడే గుమ్మడి వెంకటేశ్వరరావు గారు తొలిసారిగా చలనచిత్ర నటనాభిలాషతో మల్లికార్జునరావు గారితో కలిసి మద్రాసుకు మొదటిగా ప్రయాణం కట్టారు. మద్రాసులో KM రెడ్డి, HM రెడ్డి వంటి వారిని కలిసి అవకాశం కోసం అర్థించి చూశారు. వారు అతనికి సముఖమైన సమాధానం ఇవ్వకపోవడంతో తిరిగి తెనాలి వెళ్లి యథావిధిగా జీవితం కొన్ని రోజులు సాగించారు. తర్వాత మళ్ళీ సినిమా ప్రయత్నాలు ఏమీ చేయకుండా తన పని తాను చేసుకున్న సమయంలో గుమ్మడి వెంకటేశ్వరరావు గారికి నటనావకాశం లభించింది. ఆ సమయంలో లక్ష్మమ్మ, శ్రీలక్ష్మమ్మ పేరుతో పోటీ చిత్రాలు ప్రారంభమయ్యాయి. లక్ష్మమ్మ చిత్రానికి గోపీచంద్ దర్శకుడు, కథానాయిక కృష్ణవేణి నిర్మాత కూడా. శ్రీలక్ష్మమ్మ చిత్రానికి ఘంటసాల రఘురామయ్య గారు దర్శక నిర్మాత కాగా, అక్కినేని నాగేశ్వరరావు గారు, అంజలీదేవి హీరో హీరోయిన్లుగా ఉన్నారు. అందులో ఒక పాత్రకు రంగస్థల నటి అయిన శేషమాంబను ఒప్పించడానికి ఆ చిత్ర ప్రొడక్షన్ మేనేజర్ గారు DL నారాయణరావు గారు తెనాలి వచ్చారు. శేషమాంబ భర్త DL నారాయణరావు గారిని కలిసి గుమ్మడి వెంకటేశ్వరరావు షాపుకి తీసుకువచ్చి గుమ్మడిని పరిచయం చేసి ఆయన రంగస్థల అనుభవం ఉన్న నటుడు అని చలనచిత్ర అవకాశం ఇవ్వమని సిఫారసు చేశారు. దానికి DL నారాయణరావు గారు అతనితో గుమ్మడి వెంకటేశ్వరరావు గారికి శ్రీలక్ష్మమ్మ అన్న పాత్రను ఇస్తానని చెప్పి వెళ్లారు. కానీ అతను వెళ్లే సమయానికి ఆ పాత్రకు వేరొకరిని ఎన్నిక చేయడంతో ఆ అవకాశం చేజారిపోయింది. అయినప్పటికీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారి ఫోటోలు మాత్రం అతని జోబీలో అలా ఉండిపోయాయి. శ్రీలక్ష్మమ్మ చిత్రం రీళ్లను ల్యాబ్కి తీసుకువెళ్లి అక్కడ ల్యాబ్ యజమాని తమిళనాడు టాకీస్ అధినేత అయిన సౌందరరాజ అయ్యంగార్తో మాట్లాడిన సమయంలో అయ్యంగార్ తెలుగులో తీయబోయే చిత్రానికి కొత్త వాళ్ళు కావాలని అడగడంతో DL నారాయణరావు గారు అతని జోబీలో ఉన్న గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఫోటోలు అందించారు. వాటిని చూసిన సౌందరరాజు అయ్యంగారు అతనికి అవకాశం ఇవ్వడానికి మొగ్గు చూపడంతో గుమ్మడి వెంకటేశ్వరరావు గారి చలనచిత్ర జీవితం ఆరంభమైంది. గుమ్మడి వెంకటేశ్వరరావు గారిని పోస్టు ద్వారా మద్రాసుకు రప్పించి చిత్రంలో అవకాశం ఇచ్చారు. మొదట ఆయనకు మొదటి పారితోషికం 1000 రూపాయలు ఇచ్చారు. ఆ సినిమా పేరు అదృష్టదీపుడు. ఇది 1950లో విడుదలైన సినిమా. దానిలో గుమ్మడి వెంకటేశ్వరరావు గారి పాత్ర ముక్కామల అసిస్టెంట్. అలా గుమ్మడి గారి సినీ రంగ ప్రవేశం అదృష్టదీపుడు అనే సినిమాతో మొదలైంది. రెండవ చిత్రం నవ్వితే నవరత్నాలు, మూడవ చిత్రం పేరంటాలు, నాలుగవ చిత్రం ప్రతిజ్ఞ. వీటన్నింటిలో చిన్న చిన్న పాత్రలు మాత్రమే లభించాయి. తదుపరి అవకాశాలు లేవని తిరిగి వెళ్లిపోవాలని భావించిన సమయంలో ఎన్టీఆర్తో పరిచయం ఏర్పడింది. ఎన్టీఆర్ అప్పుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారిని తిరిగి వెళ్లవద్దని తన సొంత చిత్రంలో మంచి పాత్ర ఇస్తానని వాగ్దానం చేశారట. ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ తన సొంత చిత్రమైన పిచ్చి పుల్లయ్య చిత్రంలో విలన్ పాత్ర ఇచ్చారు. ఆ సినిమాతో గుమ్మడి వెంకటేశ్వరరావు గారి జీవితం మరో మలుపు తిరిగిందని చెప్పుకోవాలి. ఎన్టీఆర్ తన తర్వాతి చిత్రమైన తోడు దొంగల చిత్రంలో ప్రధాన పాత్ర అంటే తోడు దొంగలుగా గుమ్మడి ఎన్టీఆర్ ని కలిసి నటించారు. ఈ చిత్రం విజయం సాధించకపోయినా దానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు మాత్రం లభించింది. తోడు దొంగల సినిమా తర్వాత కూడా చిన్న చిన్న వేషాలతోనే కాలం జరుగుతున్న సమయంలో గుమ్మడి వెంకటేశ్వరరావు గారికి ఓ సినిమా మలుపు తిప్పిందని చెప్పుకోవాలి. ఆ పాత్ర అదే అర్ధాంగిలో శాంతికుమారి భర్తగా జమీందారు వేషం లభించడం. ఆ చిత్ర ఘన విజయం కారణంగా చలనచిత్ర రంగానికి గంభీరమైన తండ్రి పాత్రల నటుడు లభించాడని చెప్పుకోవాలి. ఆ సినిమాలో నటించడానికై నిర్మాత పుల్లయ్యను కలవడానికి వెళ్లిన సమయంలో ప్రముఖ నటీమణి అయిన శాంతకుమారి ఆయన చిన్నవాడని ఆ పాత్రకు తగడని చెప్పిన పుల్లయ్య గారు అంగీకరించక తాను అనుకున్నట్లే ఆ పాత్రలో గుమ్మడి వెంకటేశ్వరరావు గారిని నటింపచేశారు. ఆ తర్వాత ఆయన వెను చూడకుండానే నట జీవితంలో ముందుకు దూసుకుపోయారు. అయితే గుమ్మడి వెంకటేశ్వరరావు గారు చిన్న వయసులోనే క్యారెక్టర్ నటుడిగా మారారు. నిజానికి రామారావు గారు, నాగేశ్వరరావు గారుల కన్నా గుమ్మడి వయసులో చాలా చిన్నవారే అయినా అనేక సినిమాల్లో ఈ ఇరువురు నటులకు తండ్రిగా, మామగా నటించారు. నటించిన పాత్రలో ఒదిగిపోతూ అన్ని రకాల పాత్రలను ధరించారు. పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాలన్నింటిలోనూ పాత్రలు పోషించారు. అత్యంత విరుద్ధమైన వశిష్ఠ, విశ్వామిత్ర పాత్రలను కూడా రెండింటిని గుమ్మడి గారు ధరించి చాలానే ప్రశంసలు అందుకున్నారు. దశరథునిగా, భీష్మునిగా, ధర్మరాజుగా, కర్ణునిగా, సత్రాజిత్గా, బలరాముడిగా, భృగు మహర్షిగా మొదలైన పౌరాణిక పాత్రలు ధరించారు. తెనాలి రామకృష్ణ, వీరాభిమన్యు, కర్ణ మొదలైనవి మిగతావి. సాంఘిక చిత్రాల్లో సాత్విక పాత్రలతో పాటు ప్రతినాయకుని పాత్రలను కూడా ధరించారు.
గుమ్మడి వెంకటేశ్వరరావు గారి జీవితం ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో పెద్దల ఆదరాభిమానాల మధ్య జరిగింది. వ్యవసాయ కుటుంబంలో పల్లెటూరు జీవితంలో ప్రారంభమైంది. పల్లెవాసుల్లో ఉండే ఆప్యాయతలు, అనుబంధాలు కొంత వ్యక్తిత్వం మీద కూడా ప్రభావం చూపాయి. ఉన్నత పాఠశాల వరకు వేరే ఊరు వెళ్లి చదువు సాగించడం వంటి అనుభవాలు ఉన్నాయి. నాటకాల మీద, నటన మీద ఉన్న ఆసక్తి, చలనచిత్రాల మీద ఉన్న వ్యామోహం వలన చదువుకు స్వస్తి చెప్పవలసి వచ్చింది. కమ్యూనిస్టు భావాల ప్రభావితుడు అవడం వలన అతని జీవితం గాడి తప్పగలదని భావించిన తల్లిదండ్రులు పెద్దల సమక్షంలో 17వ ఏటే వివాహం జరిపించడం వలన చిన్న వయసులోనే బాధ్యతలన్నీ మోయవలసిన అవసరం ఏర్పడింది. అత్తగారి అభిమానం తోడలేడు అభిమాన పాత్రుడయ్యారు. సినీ జీవితంలో ప్రవేశించే సమయానికి ఇద్దరి పిల్లల తండ్రి కూడా అయిపోయారు. సినీ జీవిత ఆరంభంలోనే ఎన్టీ రామారావు గారి పరిచయం కలిగింది. అలాగే ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులతో కూడా సాన్నిహిత్యం ఏర్పడింది. ఎన్టీ రామారావు గారు తన సొంత చిత్రంలో అవకాశం ఇవ్వగానే అతని తండ్రి గుమ్మడికి కుటుంబాన్ని తీసుకురావడం మంచిదని చొరవగా సలహా ఇచ్చారు. అతను సలహాను పాటించి కుటుంబాన్ని మద్రాసుకు తీసుకువచ్చారు. గుమ్మడి వెంకటేశ్వరరావు గారికి 5 కుమార్తెలు, 2 కుమారులు. అయితే ఆయన తన కుటుంబానికి బాధ్యతాయుతమైన తండ్రిగా వ్యవహరించారు. కుటుంబ శ్రేయస్సు కోరి చిత్ర నిర్మాణానికి దూరంగా నిలిచారు. కుమార్తె మరణం, సతీమణి వియోగం తర్వాత కొంత బాధను కలిగిన తృప్తికరమైన జీవితం అనుభవించినట్లు తన మాటల్లో చెప్పుకున్నారు. అయితే గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఉన్నత పాఠశాలలో చదివే సమయంలోనే అతను తెలుగు మాస్టరు అయిన జాస్తి శ్రీరాములు చేత ప్రభావితుడయ్యారు. ఆ కారణంగానే అతనుకు తెలుగు భాష మీద అభిమానం ఏర్పడడానికి కారణమైంది. ఆ కారణంగా తెలుగు మీద ప్రత్యేక ఆసక్తి కలగడం వలన మాస్టర్ గుమ్మడికి 8వ తరగతి చదువుకుంటున్న వయసులో ముసలి పేద రైతు పాత్రనిచ్చి నటింపచేశారు. గుమ్మడి నటించిన ఆ పాత్రకు ప్రశంస లభించి బహుమతి కూడా లభించింది. అతనికి నటన మీద ఆసక్తి కలగడానికి అది నాంది అయింది. ఆ తర్వాత గుమ్మడి గారు ఎక్కువగా ఇష్టపడింది ఆ ఊరి మునసబు దొడ్డపినేని బుచ్చిరామయ్య. మునసబు ఊరి ప్రజల అభిమానాన్ని, గౌరవాన్ని అందుకున్నవాడు. గుమ్మడి కంటే చాలా మంచి మనసు ఉన్నవాడు. కమ్యూనిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య ప్రసంగంతో గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఉన్నత పాఠశాల జీవితంలో ప్రభావితుడై కమ్యూనిస్టు సాహిత్యం చదువుతూ స్నేహితులతో చర్చిస్తూ తిరగడం వంటివి చూసి ఆందోళన చెందిన పెద్దలు బుచ్చిరామయ్యను ఆశ్రయించడంతో అతని గుమ్మడితో స్నేహపూర్వకంగా మాట్లాడి కాంగ్రెస్ ఔన్నత్యం తెలియజేసి గుమ్మడిని కమ్యూనిస్టు ప్రభావితం నుండి దూరం చేశారు. ఊరిలో గౌరవ మర్యాదలు ఉన్న 50 సంవత్సరాల పెద్ద మనిషి 15 సంవత్సరాల పిన్న వయస్కుడైన గుమ్మడితో స్నేహపూర్వకంగా మాట్లాడి మార్పు తీసుకువచ్చిన అతని మంచితనం గుమ్మడిని చాలా ప్రభావితం చేసింది. ఇలా ఉన్నత వ్యక్తిత్వం కలిగిన బుచ్చిరామయ్య గుమ్మడి వెంకటేశ్వరరావు జీవితాన్ని ప్రభావితం చేసి అతని జీవితంలో మరపురాని వ్యక్తిగా మారారు బుచ్చిరామయ్య గారు. అలా గుమ్మడి గారు ఎంతో ఇష్టపడిన మరో వ్యక్తి నాటక నటుడు అయిన మాధవ్ పెద్ది వెంకటరామయ్య గారు. అతడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారిని స్వయంగా వెతుక్కుంటూ వచ్చి తనతో తీసుకువెళ్లి నాటక నటుడిగా తీర్చిదిద్ది తనతో పాటు సమానమైన పాత్ర ఇచ్చి నటింపచేసి చలనచిత్రాల్లో నటించే ప్రయత్నాలు చేయమని సలహా ఇచ్చి గుమ్మడి నటుడిగా మారడానికి ఒక కారణమయ్యారు. గుమ్మడి గారు పౌరాణిక, సాంఘిక, జానపద, చారిత్రక చిత్రాలు ఇలా అన్ని రకాలైన సినిమాల్లో తండ్రిగా, అన్నగా, తాతగా పలు పాత్రల్లో నటించారు. అన్ని రకాల వేషాలు ధరించిన సాత్విక వేషాల్లో మాత్రం ప్రేక్షకులను బాగా మెప్పించారు. ఆయన తన పూర్తి పేరు కంటే తన ఇంటి పేరైన గుమ్మడి పేరుతోనే తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఇప్పటికీ నిలిచిపోయారు. ఎన్టీఆర్తో కలిసి నటించిన తోడుదొంగలు 1954లో, మంత్రి తిమ్మరసు 1962లో సినిమాలు గుమ్మడికి బాగా గుర్తింపునిచ్చాయి. రాష్ట్రపతి బహుమతి మొదటి దానికి రాగా రెండవ దానికి జాతీయ స్థాయిలో ఉత్తమ సహ నటుడిగా ఎంపికయ్యారు. మాయాబజార్ 1957లో, మా ఇంటి మహాలక్ష్మి 1959లో, కులదైవం 1960లో, కులగోత్రాలు 1962, జ్యోతి, నెలవంక, మరో మలుపు, ఏకలవ్య, ఈ చరిత్ర ఏ సిరాతో, గాజు బొమ్మలు, పెళ్లి పుస్తకం గుమ్మడికి పేరు తెచ్చిన సినిమాల్లో కొన్ని. తెలుగు విశ్వవిద్యాలయం మహామంత్రి తిమ్మరుసుకు కథానాయకుడి పాత్రకు జీవం పోసిన గుమ్మడి గారిని గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. జాతీయ సినిమా బహుమతులకు న్యాయ నిర్ణేతగా 3 సార్లు, 2 సార్లు నంది బహుమతుల సంఘం సభ్యునిగా, ఇంకో 2 సార్లు నంది బహుమతుల సంఘం అధ్యక్షునిగా పనిచేశారు. ఎన్టీఆర్ అవార్డు, రఘుపతి వెంకయ్య అవార్డు న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరించారు. అతను తన జీవిత చరిత్ర తీపి గుర్తులు, చేదు జ్ఞాపకాలు అన్న పేరుతో రచించారు. అయితే 1995లో ఆయనకిద్దరు అనే సినిమాలో ఆయన ఆరోగ్యం సరిగ్గా లేక గొంతు సరిగ్గా పనిచేయనప్పుడు ఈయనకు డబ్బింగ్ నూతన్ ప్రసాద్ గారు చెప్పవలసి వచ్చింది. అతని వాయిస్కు వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పడం ఇష్టం లేని గుమ్మడి వెంకటేశ్వరరావు గారు చాలా సంవత్సరాలు సినిమాకు దూరంగా ఉండిపోయారు. మరలా జగద్గురు శ్రీ కాశీనాయన చరిత్ర 2008 ప్రారంభించారు. ఆ సినిమాలో అతని వయస్సు, గొంతు కరెక్ట్ గా సరిపోతుందనే నమ్మకంతో ఆ సినిమాలో తిరిగి నటించారు. అదే ఆయన చివరి చిత్రం కూడా. అయితే గుమ్మడి వెంకటేశ్వరరావు గారు నటించిన అర్ధాంగి చిత్రంలో అతనికి భార్యగా నటించిన శాంతికుమారి గారు అతని కంటే 8 సంవత్సరాలు పెద్దవారు. అలాగే అతనుకు పెద్ద కుమారుడిగా నటించిన అక్కినేని నాగేశ్వరరావు
గారు అతని కంటే 3 సంవత్సరాలు పెద్ద. అతను చిన్న కుమారుడిగా నటించిన జగ్గయ్య గారు అతని కంటే 1 సంవత్సరం పెద్ద. అయితే ఈయన ప్రారంభ కాలంలో చిత్రాలలో నటించడానికి మద్రాస్ వచ్చి తీసుకువచ్చిన డబ్బులు అయిపోయి 2 రోజుల పాటు మంచినీటితోనే సర్ది పెట్టుకున్నారట. ఆ తర్వాత కంపెనీ డైరెక్టర్ సహాయం చేస్తానని చెప్పినా నిరాకరించి ఖర్చుల కొరకు తన పెళ్లినాటి ఉంగరం తాకట్టు పెట్టి తిరిగి విడిపించుకున్నారట. అతని జీవితంలో అతను భోజనానికి ఇబ్బంది పడిన రోజులు ఇవేనని అతను ఓ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత మహామంత్రి తిమ్మరుసు చిత్రంలో ఎన్టీఆర్ గారు కృష్ణదేవరాయలుగా నటించిన ఆ చిత్రానికి పేరు మాత్రం గుమ్మడి పాత్ర మీదుగా ఉండటం రామారావు గారి చిత్రాల్లో ఓ అరుదైన ఘటన. అలాగే మర్మయోగి చిత్రం పేరు కూడా గుమ్మడి పాత్ర మీదే నడుస్తుంది. అయితే గుమ్మడి గారు చివరిసారిగా 2008వ సంవత్సరంలో జగద్గురు శ్రీ కాశీనాయన చరిత్ర సినిమాలో తన జీవితానికి దగ్గరగా ఉన్న కాశీనాయన పాత్ర పోషించారు. గుమ్మడి గారు చేదు గుర్తులు తీపి జ్ఞాపకాలు అనే పేరుతో తన జీవితంలో జరిగినవన్నీ ఒక పుస్తక రూపంలో ముద్రీకరించారు. తొలి ముద్రణ కొద్ది రోజుల్లోనే చెల్లిపోవటం గుమ్మడి పట్ల తెలుగు ప్రేక్షకులకున్న అభిమానాన్ని తెలియజేస్తుంది. నటుడిగా అవకాశాలు వచ్చిన ఆధునిక చిత్రసీమ యొక్క పోకడ నచ్చక చివరి కాలంలో నటనకు దూరంగా ఉన్నారు. గుమ్మడి పోషించిన అద్భుతమైన పాత్రలు బలరాముడు, భీష్ముడు, భృగుమహర్షి, దుర్వాసనుడు, జమదగ్ని, కర్ణుడు, విశ్వామిత్రుడు, ధర్మరాజు, సత్రజిత్తు, దశరథుడు. చారిత్రాత్మక పాత్రలు పోతన, కబీర్దాసు, తిమ్మరుసు, కాశీనాయన. సాంఘిక పాత్రలు దివాన్, డాక్టర్, ముఖ్యమంత్రి, వ్యవసాయదారుడు, న్యాయవాది, మునసబు, నందుడు, పోలీస్ అధికారి, ప్రధానోపాధ్యాయుడు, జమీందారు వంటి మంచి పాత్రలను పోషించారు. ఈయన నటించిన అద్భుతమైన నటనకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈయనకి ఇచ్చిన పురస్కారాలు 1970లో చలనచిత్ర రంగానికి ఈయన చేసిన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది. ఆ తర్వాత 1982లో మరో మలుపు అనే చిత్రం కోసం ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారం చేత గౌరవించబడ్డారు. ఆ తర్వాత 1998లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుమ్మడి అద్వితీయ నటనకు రఘుపతి వెంకయ్య అవార్డునిచ్చి సత్కరించింది. అయితే గుమ్మడి గారికి 5 కుమార్తెలు, 2 కుమారులు. గుమ్మడి గారు చివరిగా మాయాబజార్ సినిమాను కలర్లోకి మార్చిన తర్వాత ఆ సినిమాను తన ఫ్రెండ్స్ మధ్య చూడటం జరిగింది. ఆ గొప్ప సినిమాను రంగుల్లో చూడటానికేమో నేను ఇంతకాలం బ్రతికి ఉన్నాను అని సంతోషం వ్యక్తం చేశారు. చివరిగా ఆయన 2010 జనవరి 26న హైదరాబాద్లోని కేర్ హాస్పిటల్లో శరీర అవయవాలు పనిచేయక మరణించారు. ఇంత గొప్ప నటునికి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ వీడియోను ఇక్కడితో ముగిస్తున్నాను.